కృష్ణానిల్ గారు అంటూ అసలు పాలసీ రూపకల్పన చేసినటువంటి ప్రభుత్వం నుంచి క్యాబినెట్ రిప్రజెంటేటివ్ అయినటువంటి లిక్కర్ మినిస్టర్ నారాయణ స్వామి పేరే లేనప్పుడు జగన్మోహన్ రెడ్డికి దాకా ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది? అసలు కనీసంగా ఆయన 53 మందిలో ఆయనకు ఒక్క ప్లేస్ కల్పించలేకపోయారే వీళ్ళు. 53 నంబర్లలో దేశవ్యాప్తంగా అంతమందిని నిందితులుగా పెట్టి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ పాలసీకి ఇంత కీలకమైన భారీ కుంభకోణానికి ఈడీ కూడా ఎంటర్ అయినటువంటి కుంభకోణంలో లిక్కర్ మినిస్టర్కి పాత్ర కల్పించలేకపోయారు మీరు ఇన్ ద సెన్స్ ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్. హౌ పీపుల్ విల్ బిలీవ్ దట్ జగన్మోహన్ రెడ్డి విల్ హ్యావ్ ఎ ప్లేస్ ఇన్ దిస్ హోల్ ఎపిసోడ్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ బిగ్ అంటారు కదా ఈ లిక్కర్ స్కామ్లో? ఏ రకంగా అవకాశం ఉంది సార్? అందరికీ కూడా నమస్కారం. 2 విషయాలు సార్. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు ఒక మాట అన్నారు, ప్రతిదానికి ఢిల్లీ పర్మిషన్ కావాలి, అమిత్ షా గారి పర్మిషన్ కావాలి, లేదంటే నరేంద్ర మోడీ గారి పర్మిషన్ కావాలి. ఇలా చెప్పే సార్ యువతను జంజీర్ రెచ్చగొట్టి ఈ రకంగా లక్షల మందితో అక్కడ ధర్నాలు చేసి ఈ రోజు చూస్తే సార్ పరిస్థితి గందరగోళంగా తయారైంది. సార్ నేను అంటున్నా, చంద్రబాబు నాయుడు గారు 2018లో స్పెషల్ స్టేటస్ కోసం పోరాడినప్పుడు ఇదే నరేంద్ర మోడీ గారి మీద ఆ రోజు ఏమన్నారు, ఆయన ఎవరితో అయినా కలిసి రాజకీయం చేస్తే కలిసి ఎన్నికలకు పోతే కరెక్ట్ టయానికి వదిలిపెట్టేస్తారని ఆ రోజు మీరే మాట్లాడతారు. ఈ రోజు కలిసి ఉందాము, బాగా ఫ్రెండ్లీగా ఉందాము, ఒకరికొకరు ప్రోత్సహిస్తాము. ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ గారి మీద జెన్సీ కావచ్చు, యువత కావచ్చు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఆయనకు సంఘీభాగంగా నిలబడదామని మొన్న జరిగిన భోగాపురం ఎయిర్పోర్ట్ సభలో మోడీ గారిని కొంత ఎంకరేజ్ చేద్దామని చెప్పి అందరి దగ్గర గొప్పగా మోడీ అనిపించారు. అట్లా సార్ నేను అంటున్నా, చంద్రబాబు కాదు నరేంద్ర మోదీ మోరల్ ఏమైనా డౌన్ అయ్యాడని ఏమన్నా మీకు చెప్పాడా? లేకపోతే ఆయన పాపం ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడని చెప్పేసి మీరు ఏమైనా గ్రహించారా? ఎందుకు సార్ మీ మనకు ఉన్నది ఒక ఆంధ్రప్రదేశ్, అంటే మీ పార్టీకి ఉన్నది ఎంత జాతీయ పార్టీ అని పేరు పెట్టుకున్నా మనదేదో మనం చూసుకోకుండా ఎందుకు సార్ అట్లా జంజీల విషయాల్లో ఎందుకు ఏలేడదామని చూస్తారు? జంజీ విషయం ఆయన చూసుకుంటాడులేండి, అదే అంటున్నాను సార్. మోడీ గారు ఈ మధ్య కాలంలో అమిత్ షా గారు ఏ రకంగా ట్రోల్ అయ్యారో, ఏ రకంగా జెన్సీ కావచ్చు, యువత కావచ్చు ధర్నాలు చేశారు. వాళ్ళు చేసిన తప్పులు ట్రోల్ అయితే మీరెందుకు బురద వేసుకుంటారు? నాకు అర్థం కాదు, మీరెందుకు బురద పూసుకుంటారు? మీరు ఎన్టీఏలో భాగం అయితే మీకేమన్నా కాదండి, భాగస్వాములుగా ఎవరు అవసరం కాదు. నేనేం కాదంటలేదు, వినండి. మీరు కూడా అనవసరం ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ట్రాప్లో పడతారు? మీరు వెళ్ళి కింద స్థాయి కార్యకర్తలు నాయకులు కూడా కొద్దిగా ఆలోచించండి. నేనేమంటున్నానంటే ఎవరి మీద ఎవరు ఆధారపడి ఉన్న నేపథ్యంలో మీకేమన్నా బురదంటితే వాళ్ళు పూసుకున్నారంటే అర్థం ఉంది, కానీ వాళ్ళకి బురదంటితే మీరు పూసుకుంటారంటారండి. నాకు అర్థం కాదు, ఏం ఉపయోగం దాని వలన? సార్ ఇక్కడ బురద మేము అంటించుకోవడం కాదు, ఎవరైనా సరే కొంత ఇబ్బందుల్లో ఉన్నారని అనిపించినప్పుడు వారికి సపోర్ట్ చేయడం అనేది ఒక అలయన్స్ పార్ట్నర్ గా మా బాధ్యత. అలాగే మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట్లాడారు. అరే అంతమంది అలా దారుణంగా తిడుతూ ఉంటే నరేంద్ర మోడీ గారిని ఆయన అదే మాట్లాడటం ఏంటి? ఆయన ఇంకా 10 అడుగులు ముందుకేసి మాట్లాడాడు. మీరు మోకాళ్ళ మీద వంగితే ఆయన ఏకంగా సాష్టాంగ నమస్కారాలు చేశాడు. మాటలతో మీరు మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేస్తే ఆయన సాష్టాంగ నమస్కారాలు చేశాడు 10 సార్లు. ఇంకా మాట్లాడితే మోడీ చుట్టూ తిరగమన్నా తిరిగేటట్టున్నాడు, ఏది రౌండ్ 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 అని చెప్పేసి. నాకు బాధగా చెప్తున్నానండి, బీయింగ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అండ్ బీయింగ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ క్యారెక్టర్, పర్సనల్ క్యారెక్టర్, పొలిటికల్ గా దిస్ షోస్ ఎంటైర్ ఇమ్మెచ్యూరిటీ ఆఫ్ పవన్ కళ్యాణ్ లాంటి అనుభవంలో తక్కువ ఉన్న వాళ్ళు చేశారంటే అర్థం చేసుకోవచ్చు. అరే రాజకీయ దురంధరుడు, 40 సంవత్సరాల పాటు రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి ఆ రకం ఏందది ఎంత ఎబ్బెట్టుగా ఉందంటే. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో వెళ్ళారు కాబట్టి ఈ రోజు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి మనకి పర్మిషన్స్ కావచ్చు, లేదంటే ఎవడు పోగొట్టున్నాడు? కాదు నితీష్ కుమార్ కన్నా మీరు దాన్ని ఏమంటారు, బీజేపీకి అత్యంత కావాల్సినటువంటి వ్యక్తి అంటే దాన్ని ఏమంటారు, సుదీర్ఘకాలం ఫ్రెండా? కాదు ఆడగలేదు
కాదు మార్చారు సార్. నితీష్ కుమార్ గారు ఒకసారి లాలూ ప్రసాద్ ఆయన మన తో పోతాడు, ఒకసారి బీజేపీతో పోతాడు, మళ్ళా వాళ్ళతోనే జత కడతారు ఆర్జేడీతో. సార్ ఏ రోజు కరెక్ట్ గా ఉన్నాడు చెప్పండి నితీష్ కుమార్ గారు? పాయింట్ కి రండి. మీరు సరే సార్, మీరు పాయింట్ కి వచ్చేయండి. మీరు అనవసరంగా పాలిటిక్స్ లో లాక్కెళ్ళారు. కానీ ఒక నిమిషం పాయింట్ కి వచ్చి ఒక్క నిమిషం. ఈ ఎవరైతే ఈ హైలీ ఎడ్యుకేటెడ్ ఐఐటి ఖరగ్పూర్ లాంటి వాటిలో చేసిన వాళ్ళు ఒక ఈ ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి కాదట. మనం గతంలో కూడా నేను కూడా చదివాను. ఒక టీంని ఐఐటి స్టూడెంట్స్ టీంనే తయారు చేశాడంట. ఈ సోకాల్డ్ ఐఐటి స్టడీ ఏవన్ రాజకేశ్ రెడ్డి కూడా ఐఐటి అనేగా ఆయన కూడా. అవును సార్, నేను ఒకటే అడుగుతున్నా, ఐఐటి నుంచి పట్టా పొందిన బీటెక్ లేకపోతే ఇంకొకటి పట్టా పొందిన వ్యక్తులు బయటకు వస్తే ఎంత శాలరీ వస్తుంది సార్? నెలకు 2 లక్షలు వచ్చినా, 3 లక్షలు వచ్చినా, 4 లక్షలు వచ్చినా. కానీ ఇదేంటి సార్, ఇది కోట్ల డబ్బు. ఇది ఒక సొంతంగా బిజినెస్ చేసినట్టు కోట్ల డబ్బు. ఒకవేళ నిజంగా ఇరుక్కున్నా ఓ సంవత్సరం 6 నెలలు జైల్లో ఉందాం, ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలుకి వచ్చాడు, మనం ఎంత అనే ఒక రకమైన సంస్కృతి డెవలప్ అయింది సార్. నేను ఓపెన్ గా చెప్తున్నా, రాజకేశ్ రెడ్డి అమెరికాలో కంపెనీ నడుపుతున్నాడు. ఆయన ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు చేరారో అప్పటికే అమెరికాలో ఆయనకు ఒక కంపెనీ ఉంది, దాని మీద కార్యకలాపాలు నడుస్తున్నాయి. అతనికి ఏమి ఇబ్బందులు ఏం లేవు జీవితానికి. కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఇంత పెద్ద కుంభకానికి తెరలేశారు? ఏంటంటే సార్, ఒక ప్యాషన్, ఎక్కువ డబ్బు సంపాదించాలా, విపరీతంగా ఫేమస్ అవ్వాలా, ఒక పెద్ద స్థాయిలో మనం కూడా రాజకీయాలు చేయాలా. ఏముందో మనసులో, రాజకేశ్ రెడ్డి మనసులో ఏముందో? ఎవరైనా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవ్వాలనుకుంటున్నాడేమో, లేకపోతే ఇంకో రకంగా ఇంకా సెంట్రల్ మినిస్టర్ కావాలనుకుంటున్నాడేమో, ఎవరికి తెలుసండి సార్. ఈ రోజుల్లో కొంతమంది ఎలా తయారంటే బాగా చదువుకున్న వ్యక్తులే ఓవర్ నైట్ పెద్ద స్థాయి వ్యక్తులు అయిపోవాలి, లేదంటే ఓవర్ నైట్ హీరోస్ అయిపోవాలి మేము, లేదంటే ఓవర్ నైట్ లో డబ్బు సంపాదించాలా. మనం చూస్తున్నాం కదా సార్, కొంతమంది బాగా కష్టపడి కంపెనీలు పెట్టి మంచి ఆలోచనలతో కొంతమంది బిలియనర్స్ అయినా ఉన్నారు, తప్పు పట్టలేం. కొంతమంది పెడదారులు దొక్కి ఈ రకంగా అడ్డదిడ్డంగా సంపాదించి ఇల్లీగల్ లిక్కర్ స్కామ్స్ కావచ్చు, శాండ్ స్కామ్స్ కావచ్చు, రకరకాల దాంట్లో చేరి ఆ రకంగా డబ్బులు సంపాదించి దాంట్లో పట్టుబడి జైలుకి వెళ్ళారు ఉన్నారు. ఇప్పుడు ఎట్లా ఉంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చారు, అయినా ముఖ్యమంత్రి కాలేదా? ఆయనకు 40% ఓట్లు వేయలేదా? మేము పోతే ఏమవుతుంది? మహా అయితే 6 నెలలు వెళ్తాం, సంవత్సరం వెళ్తే ఏమవుతుంది? మా దగ్గర కోట్లు డబ్బు ఉంటుంది, మా జీవితం హ్యాపీగా ఉంటది కదా అనుకునే మనస్తత్వాలే అన్ని ఒక దగ్గర చేరాయి. కాబట్టే వీళ్ళందరూ కలిశారు. ఇప్పుడు బూనేటి చాణక్య కావచ్చు, లేదంటే వరుణ్ కుమార్, ఎవరైతే రాజకేశ్ రెడ్డితో స్నేహితంగా ఉంటూ వరుణ్ కుమార్ అనే వ్యక్తి ఈ రోజు ఆదాన్ టెస్టులకి సంబంధించిన వ్యవహారాలు నడిపింది అతనే. అట్లాగే సార్ ఇంకా తర్వాత బొల్లారం శివకుమార్, అతను కూడా అతను కూడా లీలా టెస్టులు చేసిన ఆపరేషన్స్ నడిపాడు అతను. ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి అతను అట్లాంటి వ్యక్తి. ఆ సైఫ్ అహ్మద్ అయితే సార్ మొత్తం డబ్బులన్నీ మొత్తం సైఫన్ చేసి ఇండియా నుంచి ఫారిన్ కంట్రీస్ కి చాలా వరకు పంపించడం అతని ద్వారానే జరిగింది. ఇలా సార్ రకరకాల వ్యక్తులు ఉన్నారు దీంట్లో. వీళ్ళందరూ కూడా ఒకే జాతి, ఒకే టైప్, ఒకే మెంటాలిటీ. ఆ మెంటాలిటీ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కలిశారు. వాళ్ళకి తెలియదా సార్ రేపు నిజంగా కూడా ప్రభుత్వమో శేఖర్ రెడ్డి గారు, మరి వీళ్ళిద్దరూ 2 సంవత్సరాల పాటు అబ్స్కాండింగ్ లో ఉండి ఇప్పుడు లొంగిపోవడానికి ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ ఉండే అవకాశం ఉందా? అంటే ఈ కేసు ఏమన్నా డైల్యూషన్కి వచ్చిందని భావిస్తున్నారు, లేకపోతే మనకి ఎస్కేప్ అవ్వడానికి అవకాశం లేదని చెప్పేసి లొంగిపోతున్నట్లుగా భావించాలి? 2 సంవత్సరాల పాటు పరారీలో ఉండి సార్. ఇప్పుడు మీరు చెప్పే రాజకేశ్ రెడ్డి కూడా పరారీ అయ్యాడు, రాజకేశ్ రెడ్డి కూడా దుబాయ్ వెళ్ళాడు, చాణక్య దుబాయ్కి వెళ్ళాడు. రకరకాల వ్యక్తులు ఈ రోజు నెంబర్ 1 నుంచి A1 నుంచి పొలిటికల్ లీడర్స్ కాకుండా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇక్కడ, మిథున్ రెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి ఇలాంటి వాళ్ళు పక్కన పెడితే, అంటే పొలిటికల్ గా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా పారిపోలేరు కాబట్టి ఇండియాలో ఉన్నారు. ఎవరైతే పారిపోవడానికి అవకాశం ఉందో వాళ్ళందరూ పారిపోయారు, ఇంక్లూడింగ్ రాజకేశ్ రెడ్డి. సార్ నాకు తెలిసిన స్టోరీ చెప్తే మీరు నమ్మరు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజకేశ్ రెడ్డిని అంతమొందించాలా, పూర్తిగా అతన్ని తుడిచిపెట్టేయాలా, అతను ఉండకూడదు, అతను ఉంటే ఈ మొత్తం లిక్కర్ కేసు అంతా బయటకు వస్తుంది కాబట్టి అతన్ని ఫారిన్ కంట్రీస్ లో అంతమొందించాలని ట్రై చేస్తే అతను భయపడిపోయి శరణు వచ్చి
ఇండియాకు వచ్చి లొంగిపోయాడు సార్. అది నాకు తెలిసిన స్టోరీ ఇది. బట్ నేను చెప్తే మీరు ఎక్కడ వరకు ఇప్పటి వరకు ఎక్కడా వినపడినటువంటి ఒక పాయింట్ మరి సెన్సేషనలైజేషన్ కోసం చెప్తున్నారు సార్. నాకు తెలిసిన వాస్తవం ఇది సోర్సెస్ ద్వారా, కానీ నా దగ్గర ప్రూఫ్ లేదు. రాధికా రెడ్డి బయటకు వచ్చి చెప్పడు కాబట్టి సార్ నేను చెప్పినా మీరు నమ్మరు. నేనేమంటున్నా అంటే సార్, ఎక్కడో ఒక దగ్గర ఆ ఇబ్బంది ఉండబట్టే అందరూ వచ్చి లొంగిపోతున్నారు. ఇప్పుడేంటే సార్ రాధికా రెడ్డి లొంగిపోయాడు, చాణక్య లొంగిపోయాడు, ఇక నెక్స్ట్ ఏంటి కిరణ్ కుమార్, ఆల్రెడీ అవినాష్ రెడ్డి లొంగిపోయాడు సార్. ఇప్పుడు ఎంతకాలం అని వీళ్ళు విదేశాల్లో ఉంటారు? అక్కడ కూడా సార్ సెల్ ఫోన్ ఉండవు వీళ్ళకి, వీళ్ళ అడ్రస్లు ఎవరు కనుక్కోలేరు. రకరకాలుగా వీళ్ళు ఒక గుప్త జీవితం అంటే సీక్రెట్ లైఫ్ నడుపుతున్నారు 2 సంవత్సరాల నుంచి. ఎంతకాలం ఉంటారు? ఎన్ని రోజులు ఉంటారు? అక్కడ పోలీసులు ప్రెజర్ ఉంటుంది. ఇప్పుడు యుఏఈ దుబాయ్ లో కూడా సార్ ఖచ్చితంగా పోలీసులు ప్రెజర్ ఉంటుంది. మనకు ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉంది దుబాయ్ యుఏఈతో. ఖచ్చితంగా ఎక్కడైనా వాళ్ళు ఐడెంటిఫై చేస్తే మాత్రము డిపోర్ట్ చేస్తారు ఇండియాకి సార్. ఈ రకంగా ఉన్న రోజులు సీక్రెట్ లైఫ్ నడిపి ఎప్పుడైతే ఇంకా పాసిబుల్ కాదో అప్పుడు సుప్రీంకోర్టులో ఒక పిల్ వేయడం, ఒక కేసు వేయడం, లేదంటే ఒక పిటిషన్ వేయడం, మాకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వని అడగడం. వాళ్ళు లేదు కుదరదు అన్నప్పుడు మేము వస్తున్నాం ఇండియాకని ఒక స్టైల్ గా ఒక లెటర్ రాయడం. ఇలాగా సార్ రకరకాలుగా జరుగుతున్నాయి. ఇదంతా వాస్తవాలే. ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి, రేపు మీరు అన్నట్టు రేపు సైఫ్ అహ్మద్, ఇంకో రోజు వరుణ్ కుమార్, ఆ తర్వాత శివ్ కుమార్, వీళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళే సార్ ఇండియాకి. ఎందుకంటే మనకి ఏదైతే ట్రీడీస్ ఉన్నాయో విదేశాలతో వాటితో ఎక్కువ రోజులు అక్కడ ఉండలేని పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా రావాల్సిందే. కాబట్టి సార్ నేను అంటున్నా, కిరణ్ కుమార్ రెడ్డి, ఈ సైఫ్ అహ్మద్ వీళ్ళే ప్రధాన పాత్రదారులు. షెల్ కంపెనీస్ స్థాపించడంలో కావచ్చు, ఏదైతే డబ్బులు వీళ్ళు కిక్ బ్యాక్స్ రూపంలో తీసుకున్నారో ఆ డబ్బులు ఈ షెల్ కంపెనీస్ ద్వారా విదేశాలకు ట్రాన్స్పోర్ట్ చేయడమో, లేకపోతే హవాలా ద్వారా పంపడమో, రకరకాలుగా పెట్టుబడులు పెట్టడమో, వీటన్నిటిలోనూ ప్రధాన పాత్రదారుడు కిరణ్ కుమార్ రెడ్డి. మళ్ళా ఓపెన్ చెప్తున్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్, ఈ శివకుమారు, వరుణ్ కుమార్ వీళ్ళే ప్రధాన పాత్రదారులు. ఫారెన్లో డబ్బు పెట్టడం కానీ, లేదా సార్ దుబాయ్ లో విపరీతమైన రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేశారు వీళ్ళు. అట్లాగే సార్ రకరకాల సౌత్ ఆఫ్రికా దేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టున్నారు. రకరకాలుగా ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. కిరణ్ కుమార్ రెడ్డి దీనికి ఆద్యుడు. ఇప్పుడు కిరణ్ కుమార్ దొరికాడు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఖచ్చితంగా రావాల్సిందే. రెండోసారి కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కసారి నోరిపితే ఎవరి కోసం, ఎవరి ద్వారా, ఎక్కడ డబ్బులు పెట్టామో, దీన్ని ఎవరు మీరు అంటున్నారు కదా లాజికల్ ఏంటి ఎక్కడ అనేది, ఆ డబ్బు ఎవరి దగ్గర పోయింది, ఎవరి కోసం పెట్టుబడులు పెట్టాము, ఇవన్నీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి చెప్పాలి. రైట్, ఓకే.